ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది కేవలం ఇన్స్టంట్ రెసిపీయే కాదు, హెల్దీ రెసిపీ కూడా. గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే దోశలు అన్నమాట. స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశల్లోకి అసలు మనం ఆయిల్ అనేది వాడము, ఆయిల్ లెస్ దోశలు అన్నమాట. దీనికి కాంబినేషన్గా ఒక మంచి టేస్టీ పల్లి చట్నీని కూడా షేర్ చేస్తున్నాను. ఈ గోధుమ రవ్వతో ఇన్స్టంట్గా స్పాంజ్ దోశను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ గోధుమ రవ్వని వేసుకోవాలి. ప్యాన్లో రవ్వ వేసుకున్నాక నిదానంగా మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి 2-3 నిమిషాల టైం పడుతుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు దాకా అటుకులను కూడా తీసుకుందాము. అండ్ అలాగే 1/4 కప్పు దాకా పెరుగును, 1/2 కప్పు దాకా నీళ్ళని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మనం ఇన్స్టంట్గా చేస్తున్నాం కాబట్టి ఇందులో పుల్లటి పెరుగుని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు ఈ రవ్వని కొద్దిసేపు నాననివ్వాలి. ఈలోపు మనం ఈ బ్రేక్ఫాస్ట్లోకి కాంబినేషన్గా పల్లి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని అందులోకి 1/2 ఇంచ్ అల్లాన్ని, 5-6 వెల్లుల్లిని, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని, ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా పల్లీలను కూడా యాడ్ చేసుకుందాము. 3-4 నిమిషాల పాటు ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు చల్లారనిద్దాము. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. దీంట్లోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి యాడ్ చేసుకుందాము. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న పల్లి చట్నీ మనం ఏ బ్రేక్ఫాస్ట్లో అయినా తినేయచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వని చూద్దాము. చూడండి, 15 నిమిషాల తర్వాత రవ్వ బాగా నానింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశ పిండిని ఎలాగైతే గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవాలి. లేదంటే 1 టీ స్పూన్ ఈనో పౌడర్ని కూడా వాడచ్చు. దీంతో మనం చేసే దోశలు అనేవి స్పాంజీగా వస్తాయి. ఇలా పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండితో మనం దోశలు వేసుకుందాము. ఒక ఫ్రై ప్యాన్ని కానీ దోశ ప్యాన్ని కానీ పెట్టుకోండి. ఇలా నాన్ స్టిక్ది అయితే అసలు ఆయిల్ వాడకుండా దోశలు బాగా వస్తాయి. ప్యాన్ని బాగా హీట్ చేసుకొని ఒక 2 గరిటెల దాకా పిండిని వేసుకొని కాల్చుకుందాము. ఈ దోశలను మీడియం టు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. దోశ పైన పిండి మొత్తం ఆరిపోయాక ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసి ఒక 30 సెకండ్స్ పాటు కాల్చుకుందాము. ఇలా కాల్చుకున్న దోశను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నెక్స్ట్ ఇంకొక దోశను ఇదే ప్రాసెస్లో వేసుకోవడమే. ఇలా ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేకపోతే ఎక్కువగా ఆలోచించకుండా సింపుల్గా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇంతేనండి, గోధుమ రవ్వతో స్పాంజీ దోశలు చాలా బాగున్నాయి కదా. ఈ దోశలు హెల్తీనే కాబట్టి లిమిట్ లేకుండా తినేయచ్చు అన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.